అందరికీ నమస్తే. నా పేరు సుధా. వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడియోలోకి వెళ్తే నిన్న మేము ఒక టోర్నమెంట్కి వెళ్ళామండి. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక మ్యాచ్ అయింది. దానిలో విన్ అయితే ఈసారి సెమీఫైనల్స్కి వచ్చారనమాట. ఫైనల్స్ రెండు ఈరోజే ఉన్నాయి. సో ఆ టోర్నమెంట్ చూద్దామని చెప్పి మేము అరౌండ్ మార్నింగ్ 7:30కి ఏమో బయలుదేరి వెళ్ళాము అక్కడికి. సో మేము వెళ్ళిన తర్వాత కొంతమంది ఉన్నారు. ఆ తర్వాత కొంతమంది మెల్లమెల్లగా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. మ్యాచ్ కాసేపటి తర్వాత స్టార్ట్ అయింది. ముందైతే వాళ్ళు ప్రాక్టీస్గా ఆడుకుంటున్నారనమాట. మధ్యలో మా బొడ్డోడు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. వాడు కూడా చూడండి, నేను కూడా బాల్ వేస్తా, అది కూడా రన్ చేసుకుంటూ వస్తూ బాల్ వేస్తా అని చెప్పి అల్లరి పెడుతుంటే ఒక 2-3 బాల్స్ వాడితో కూడా వేపించారు మా హస్బెండ్. నాకైతే తెలీదు అవి ఫైనల్స్ కూడా అదే రోజు అవుతాయని చెప్పి. నేను ఈరోజు ఒకటి, నెక్స్ట్ వీక్ ఇంకొక మ్యాచ్ ఉంటుందేమో అనుకున్నాను. అంటే సెమీఫైనల్స్ వరకు వచ్చారు, నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ కండక్ట్ చేస్తారేమో నెక్స్ట్ వీక్ అనుకున్నా. బట్ రెండు ఒకే రోజు అంటేనండి, నాకైతే అది తెలీదు. మేమైతే మార్నింగ్ వెళ్ళాము. ఫస్ట్ బ్యాటింగ్ అది మా హస్బెండ్ వాళ్ళకే వచ్చింది. మేమైతే రోజంతా ఉండలేదులేండి. మార్నింగ్ ఫస్ట్ మ్యాచ్ అవ్వగానే రిటర్న్ అయిపోయాము. వాళ్ళు గెలిచారా లేదా అనేది వీడియో యాడింగ్లో చెప్తాను, కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. ఇంక వాళ్ళందరూ ప్రాక్టీస్ అవుతుంటే మా పొడ్డోడు వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడని చెప్పి గ్రౌండ్కి పక్కనే, అంటే దానికి ఆనుకొని ఒక చిన్న ప్లే ఏరియా ఉందన్నమాట, పిల్లలు ఆడుకునేది. అక్కడికి తీసుకుని వచ్చాను. ఎర్లీ మార్నింగ్ కదా, ఎవరు లేరు. సో దట్ వీడు ఒక్కడే ఆడుకుంటున్నాడు అనమాట అక్కడ. తనకి స్లైడింగ్ అంటే బాగా ఇష్టం. ఎక్కడేమన్నా ఫస్ట్ అదే అడుగుతాడు. మేము ఆల్మోస్ట్ ఆ చివరి ఉన్నాము. ఆ చివరి నుంచి వాటిని చూసి వాళ్ళ డాడీని తీసుకెళ్ళమని ఏడిస్తే వాళ్ళ డాడీ నాకు చెప్తే నేను అప్పుడు తీసుకొచ్చాను అనమాట. వాడు అక్కడి నుంచి కూడా వాటిని అబ్జర్వ్ చేశాడు. సో అందుకని ఇక్కడికి తీసుకొచ్చి ఆడిస్తున్నాను. ఈలోగా వాళ్ళ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అయిపోయింది. నేనైతే మ్యాచ్ చూసిన దానికన్నా వీడిని ఆడించడానికి వెళ్ళినట్టే అనిపించిందండి నాకు. వీడిని ఆడిస్తేనే సరిపోయింది. అంటే వెళ్ళి మధ్యలో ఆడేస్తూ ఉన్నాడనమాట. మధ్యలో మెయిన్ మ్యాచ్ స్టార్ట్ అయినా కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయి ఆ బాల్ అది పట్టుకొని వచ్చేసేయడం గట్టా చేశాడు. ఇంకా నేను వాడిని పక్కకి తీసుకొచ్చి ఇటుపక్క ఆడిస్తేనే సరిపోయింది. ఇక్కడైతే బాబు నేను చాలాసేపు ఉన్నాము. పొద్దున్నే వెళ్ళాం కాబట్టి ఏమీ తినలేదు. సో పక్కనే కొంచెం ఫ్రూట్స్ అవి ఉంటే వాడికి తినిపించేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆడుతున్నాం అనమాట. ఈలోగా మెయిన్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. అదే సెమీఫైనల్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ బ్యాటింగ్ అనేది మా హస్బెండ్ వాళ్ళ టీంకే వచ్చింది. సో వాళ్ళు ఆడుతున్నారు. ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదా, వాళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ టీం అనమాట. వాళ్ళు ఆడుతున్నారు. వీళ్ళ తర్వాత ఇంకో 2 బ్యాచెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఆడతారంట. సో ఈ 4 జట్లలో ఎవరైతే ఫైనల్ వరకు వస్తారో ఆ 2 బ్యాచెస్ మాత్రము ఫైనల్ ఆడుతాయి. వీళ్ళు 2 బ్యాచెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 2 బ్యాచెస్ ఆడతారు. అందులోని సెలెక్ట్ అయిన వాళ్ళు, అదే ఫస్ట్ మెయిన్ విన్ అయిన వాళ్ళు వీళ్ళు కలిపి నెక్స్ట్ మెయిన్ మ్యాచ్ ఆడతారనమాట. సో ఫస్ట్ అయితే వీళ్ళిద్దరిదే తొందరగానే అయిపోయింది. 8 అవర్స్కే మ్యాచ్ కండక్ట్ చేశారు కాబట్టి తొందరగానే అయిపోయింది. అంటే ఒక రోజులో వీళ్ళు 2 సార్లు వాళ్ళు 2 సార్లు మొత్తం 4 సార్లు ఆడినట్టు. అండ్ ఫైనల్స్ 6 సార్లు ఆడినట్టు రోజులోని. ఆ ఎండలోని ఎంత అలసిపోయారో పాపం. వాళ్ళు వీళ్ళు అని కాదు కానీ అందరు కూడా బాగానే ఆడారండి. రిజల్ట్ అనేది లాస్ట్లో చెప్తాను. తర్వాత మేము మా హస్బెండ్ వాళ్ళు మ్యాచ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసాము. అంటే బాబు నేను ఇంటికి వచ్చేసాము. తను అక్కడే ఉండిపోయారు గ్రౌండ్లోని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఇద్దరి కోసమని వంట చేసుకుంటున్నాం. పాలకూర ఉంటే దాన్ని క్లీన్ చేసి పెట్టానండి. లీఫీ వెజిటేబుల్స్ క్లీన్ చేయడము ఎంత కష్టమో, వండడం కూడా అంతే కష్టం. ఏంటి ఆకుకూరే కదా, ఏపితే అయిపోద్దాం అనుకుంటారు కానీ తిప్పలేవండి దాన్ని. ముందైతే దీన్ని ఒక బకెట్ వాటర్లో పెట్టుంచి అలాగే ఒక పావు గంట అలా ఉంచిన తర్వాత 4-5 టైమ్స్ క్లీన్ చేశాను. ఎందుకంటే బాగా మట్టి ఉంటుంది కదా, వాటిని అంత తొందరగా పోదు. అలా వాటర్లో కాసేపు ఉంచితే మట్టి నాని ఒక 4-5 టైమ్స్ క్లీన్ చేస్తే కానీ పోదనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే వాటిని కట్ చేయడం ఒక ఎత్తు. లైన్లో పెట్టుకొని
వాటిని ఒక వరుసలో పెట్టి కట్ చేస్తూ ఉండాలి, లేకపోతే ఒక ఆకు చిన్నగా ఒక ఆకు పెద్దగా వచ్చేస్తుంటుంది కదా, తినేటప్పుడు అంత బాగుండదు అనమాట, నోటికి తగులుతూ ఉంటాయి. ఇలా ఎక్కువగా ఆకుకూర వండేటప్పుడు అంటే ఎక్కువ క్వాంటిటీలో వండుకునేటప్పుడు నేనైతే 2 పూటలకి సరిపడా వండుతున్నా, అందుకే ఎక్కువ క్వాంటిటీలో వండుతున్నాను అనమాట. అలాంటప్పుడు కట్ చేసిందంతా ఒకేసారి కడాయిలో వేసేయకుండా ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొంచెంగా మన చేతికి సరిపడా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ మళ్ళీ అది కొంచెం తగ్గిన తర్వాత అంటే క్వాంటిటీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా, కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకోసారి వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉంటే తొందరగా ఫ్రై అవుతుంది. అండ్ ఆకుకూరలు ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి, ఎందుకంటే మనం లో ఫ్లేమ్లోనో మీడియం ఫ్లేమ్లోనో పెడితే వాటర్ బాగా వచ్చేస్తుంది. ఆకుకూరలు కదా, బాగా వాటర్ ఉంటుంది కాబట్టి ఆకుకూరలో వాటర్ బాగా బయటకు వచ్చేసి తినేటప్పుడు అదొక కసకసలా ఆడుతూ ఉంటుంది అనమాట, ఫ్రై లాగా రాదు. మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయే వరకు హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది, అంటే ఉప్పు, కారం, పసుపు ఇలాంటివన్నీ వేసుకుంటే సరిపోతుంది. పాలకూరలో ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మధ్యాహ్నం బాబు తినేసిన తర్వాత పడుకున్నాడు. మాకు వాషింగ్ మిషన్ రిపేర్ వచ్చిందండి, అరౌండ్ 3:30-4కి అలా ఆయన వచ్చారు. అర్బన్ క్లాప్లో ఇన్ని బుక్ చేస్తే ఆ టైంకి వచ్చారనమాట. అంటే బట్టలు వాష్ అవుతున్నాయి కానీ డ్రై అవ్వట్లేదు, మొత్తం లోపల మిషన్ అంతా పోయిందని చెప్పాడు ఆయన. ఇంతకుముందు ఒకసారి అలాగే పోయింది, అంటే 6 months బ్యాక్, అప్పుడు సేమ్ ఇదే రిపేర్ వచ్చింది, మొత్తం తీసేసి మళ్ళీ బిగించారు కొత్త సెట్ తీసుకొచ్చి. ఈసారి కూడా అలానే అయింది, అంటే ఏదో పౌడర్ లాగా కింద నుంచి వచ్చేస్తుంది అండ్ ఆయిల్ ఏదో పోయిందని చెప్పారు ఆయన. ఇంతకుముందు అయితే వాళ్ళు కంపెనీకి తీసుకువెళ్ళి బాగు చేశారు, కానీ ఈసారి వచ్చిన ఆయన మాత్రం ఇంటి దగ్గరే బాగు చేసి వెళ్ళారు. బాగా చేశారులేండి ఈయన మాత్రం. అర్బన్ క్లాప్ కొంచెం డబ్బులు ఎక్కువలాగా అనిపిస్తాయి కానీ నాకు బట్ బాగానే చేసి వెళ్ళారు. అదంతా చేసేటప్పటికి నాకు ఇల్లే కొంచెం చెత్తగా తయారైంది, అదంతా క్లీన్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ పీకి పడేశారు. బయట నుంచి చూస్తే మిషన్ ఎంత బాగా కనిపిస్తుందో లోపల ఎంత భయంకరంగా ఉంటుందో అనిపించింది అది చూసిన తర్వాత. ఏదైనా రిపేర్ రాకపోవాలి కానీ వస్తే మాత్రం ఏదో ఒక రిపేర్ వస్తూనే ఉంటుందండి, ఒక 6 monthsకో 3 monthsకో రిపేర్ వస్తూనే ఉంటుంది. ఈసారి రిపేర్ అయితే మాత్రం దీన్ని పక్కన పడేయడం తప్ప ఇంకేం చేయలేము, మళ్ళీ ఇంకా బాగు చేసే ఇది కూడా లేదనమాట. ఇంకా ఆయన ఫిట్ చేసి వెళ్ళిన తర్వాత మొత్తం డ్రమ్ అది క్లీన్ చేశాను, ఊరికే డ్రమ్ క్లీన్ పెట్టేశాను అనమాట. అంటే జిడ్డుగా అయిపోయింది, ఏదో చిన్న చిన్న పీసెస్ లాగా లోపలంతా వచ్చేసింది, అండ్ మెట్టో మరేంటో తెలియదు కానీ. సో దాన్ని క్లీన్ చేయడం కోసం అని చెప్పి ఊరికి ఆటో క్లీన్ పెట్టేసి వదిలేశాను. ఇదంతా చేయడానికైతే బుకింగ్కి ప్లస్ ఆయన సర్వీస్ ఛార్జీలు ప్లస్ మెటీరియల్ ఛార్జెస్ అన్నీ కలిపి ఒక 7,000 అయిందండి మొత్తానికి. అదే చెప్పాను కదా, ఈసారి రిపేర్ వస్తే అలా పక్కన పడేయడమే. మొత్తానికి ఈవినింగ్ మా హస్బెండ్ అయితే వచ్చేసారు, గేమ్ అంతా అయిపోయింది, ఫ్రెష్ అయిపోయింది. ఇంకా బాబు కూడా మధ్యాహ్నం పడుకున్నాడు కాబట్టి వాడు నైట్ లేట్గా కొంచెం పడుకుంటున్నాడు. సో ఇంకా నిద్రపోను అని చెప్తే ఇంకా మా హస్బెండ్ వాడి కోసం ఏదో ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. అంటే ముందు వీడియోలో చెప్పాను కదా, ఒక 4 lines బుక్ మీద ఏమైనా రాసిస్తే తిరిగి వాడు రాస్తున్నాడు అని చెప్పి. బుక్ అయితే అది నాకు చెరపడానికి అవ్వట్లేదు, అంటే బ్యాక్ సైడ్ అరేజెస్ ఇచ్చారు కానీ అవి పీకి పడేసాడు వీడు ఎక్కడో. సో బుక్ కన్నా కూడా ఇలా గోడ మీద రాసిస్తే ఒకవేళ రాస్తాడేమో అని చెప్పి చిన్న ట్రయల్ వేసామన్నమాట. మేము ఇప్పటి వరకు తనకి చూపించింది చెప్పింది క్యాపిటల్ ABC ఇవే చెప్పామండి. తనకి స్మాల్ ABCDలు ఎలా వచ్చాయో తెలీదు, మధ్య మధ్యలో ఏమైనా రాసేటప్పుడు కానీ చూపించేటప్పుడు కానీ స్మాల్ ABCలు కూడా చూపిస్తున్నాడు. తనకి ఎలా వచ్చాయో మాకు అర్థం కాలేదు, స్కూల్లో కూడా చెప్పలేదు, ఇంకా వాళ్ళకి క్యాపిటల్ లెటర్స్లోనే ఉంచారనమాట. ఈ అప్పర్ కేస్ లెటర్స్ అన్నీ బాగానే రాస్తాడు కానీ ఇప్పుడు ఈ లోవర్ కేస్ లెటర్స్ అంటే ABC స్మాల్ ABC ఉంటాయి కదా, ఇవి రాసేటప్పుడు Bకి Dకి ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు మెల్లగా. అందుకే మా హస్బెండ్ ఏమో ఈ స్మాల్ A బిగ్ A రెండు కలిపి రాస్తున్నారు, సో దట్ వాడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలడని చెప్పి. సో తను ఒక చిన్న ట్రయల్గా అయితే ఇలా వేశారు. మేమేమనుకున్నామంటే ఒక లైన్ అంతా మేము రాసి సెకండ్ లైన్ అంతా గ్యాప్ ఇచ్చి థర్డ్ లైన్లో మళ్ళీ రాసి ఫోర్త్ లైన్ గ్యాప్ ఇద్దాము వాడు రాయటానికి అలా అనుకున్నాము. కానీ తను మర్చిపోయి మొత్తం 4 lines కూడా రాసేసారు అన్ని లైన్స్లోని.
మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు 4 లైన్స్కి మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ వాడు రాసుకుంటాడులే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ రాయొచ్చులే అని చెప్పి. ఆ తర్వాత బొమ్మలు వేయించాడండి. ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బనానా ఇవి చెప్తూ ఆయనతో బొమ్మలు వేయించాడనమాట. వాడు ఏం చెప్తే మనం అదే బొమ్మ వేయాలి, ఇంకోటి వేస్తే ఒప్పుకోడనమాట. ఏదో అర్ధరాత్రి అంకమ్మ శివాలు అంటారు కదా, అలాగా రాత్రి అంతా మేము అలా కూర్చొని బొమ్మలు గీతలు గీసుకున్నాము. ఇంకా ఇలా స్క్వేర్ బాక్సెస్ అడిగాడనమాట. ఎందుకు అని అనుకుంటే అందులో 1, 2, 3 రాశాడు మొత్తం. స్క్వేర్ బాక్స్ అని అడిగితే మా హస్బెండ్ ఇలా గీసిస్తే మొత్తం రాసిచ్చాడనమాట. మేము ఏబిసిడీలు రాయమన్నాము, కానీ ఆడు 1, 2, 3 రాసుకున్నాడు. ఇంకా ఏవో ఒకటి రాసుకుంటున్నాడు కదా అని చెప్పి మేము లైట్ తీసుకున్నాము. ఇంకా అక్కడితో పడుకున్నామండి, చాలా టైం అయిపోయింది అప్పటికే. ఇంకా మ్యాచ్ విషయానికి వస్తే మా హస్బెండ్ వాళ్ళది సెకండ్ ప్లేస్ అండి, రన్నర్స్గా విన్ అయ్యారు. ఫస్ట్ ప్లేస్ వేరే వాళ్ళకి వచ్చిందంట. మొత్తానికి ఫైనల్స్లో రన్నర్గా వచ్చారు. ఎనీవే కంగ్రాచులేషన్ మెల్బోర్న్ స్ట్రైకర్స్. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.